నిమిషాలు ఇర్మియా గ్రంథం చూడండి అమ్మా. పాత నిబంధన ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. చాలండి, చాలు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నైనా పరిశుద్ధుడా యేసయ్యా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నైనా మమ్మల్ని ఎంతగానో భరిస్తున్నావు, సహిస్తున్నావు, ఓర్చుకుంటున్నావు ప్రభా యేసయ్యా. ఎన్నో కన్నీళ్లు కారుస్తున్నావు అయ్యా. మా జీవితాలు ప్రభా మోసకరమైన జీవితాలు జీవిస్తున్నాము. మేము ప్రభా మార్పు అనేది రావట్లేదు ప్రభా. పై భక్తి చూపిస్తున్నామయ్యా, వేషధారులుగా ఉంటున్నాం ప్రభా. అయినా కనికరిస్తున్నావయ్యా, కృప చూపిస్తున్నావయ్యా. ఇంకా ఈ రోజు మారుతాడు, ఈ రేపు మారుతాడు నా బిడ్డ, నా కుమార్తె వస్తారు నా దగ్గరకని అయ్యా నైనా తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్న గొప్ప దేవుడు కదా ప్రభా. నా దేవా నా తండ్రి, ఈ వారం ప్రభా అయ్యా, ఈ పునరుద్ధరణ ఆరాధన దినం ప్రభా తండ్రి, నీ స్తోత్రములు ప్రభా. మీ పాదాల దగ్గరకు వచ్చాను ప్రభా. యేసయ్యా బిడ్డలకి బోధించాలి, ఆ బిడ్డలు వినాలి, వాడు మారాలి అని ప్రభా నైనా ఎంతోనైనా ప్రభా భారముతో ప్రార్థన చేసి నాయనా ఈ మాటలు మీరు నాయనా నాకు ఇస్తే నేను తీసుకుని వచ్చాను ప్రభా. నాలో మీరుండి మాట్లాడి నాయనా ప్రతి ఒక్కరిని మార్చమని యేసయ్యా వాళ్ళని మీకు సాక్షులుగా ఉండుటకు మీ కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే మన హృదయాలు ఎలా ఉన్నాయంట? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయము అన్నిటికంటే మోసకరం. ఎందుకు అంటే ఇక్కడ ప్రభువు అన్నిటికంటే అని ఎందుకు అన్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చూపులు కనపడతాయి, నడక కనపడుతుంది, మాట కనపడుతుంది, అవునా? తర్వాత ప్రతి నడవడి కనపడుతుంది, మన శరీరంలో అవయవాలు కనిపిస్తాయి. కనపడద్దు ఏంటో తెలుసా? ఏం కనపడండి? అది ఎక్కడుంది? లోపల దోచుకుని ఉంది కాబట్టి, అది కనపడదు కాబట్టి భయంకరమైన పాపముతో నిండుకునేది ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే హృదయము. అది ఎటు ఎలా ఉందంట? మోసకరంగా ఉంది. మనిషిని చూస్తే ఒకవేళ నడవడి, చూపు, లేకపోతే మాట తీరు, వస్త్రధారణ ఇవన్నీ మనిషి చూడొచ్చు కదండి. ఈ మనిషి ఇలా మాట్లాడుతున్నాడు, ఈ మనిషి ఇలా వెళ్తున్నాడు, ఈ మనిషి ఈ పాపం చేస్తున్నాడు, ఇవన్నీ మనం చెప్పేయచ్చు. కానీ హృదయంలో ఉన్న ఆ వ్యాధి, ఆ పాపము, అపరాధ దోషములు మాత్రమే చెప్పలేము. ఎందుకు? అది మనకి కనిపించదు కాబట్టి. అవునా కాదా? కనిపిస్తుందా? ఇప్పుడు తామస్ ఏమనుకుంటున్నాడో, ఏ హృదయంలో అతనికి మంచి మనసు ఉందో, లేకపోతే స్వార్థముతో, లేకపోతే కోపముతో, లేకపోతే అపరాధ దోషములతో ఉన్నాడో ఎవరికి తెలుసు అంటే ఒకే ఒక ఆయనకు తెలుసు, యేసయ్యకు ఒక్కడికే తెలుసు. మనము మనుషులుగా పై రూపము చూస్తాము. నేను చెప్పాను కదా, పై రూపం చూస్తాం. పాస్టమ్మా ఓకే బాగుంది, ప్రతి వారం తెల్ల చీర కట్టుకొస్తుంది, బాగా వాక్యం చెప్తుంది, బాగుంది. కానీ పాస్టమ్మ హృదయం ఎలా ఉందో ఎవరికి తెలుసు? అయితే మనం భయపడవలసింది, మనం దేవునికి భయభక్తులుగా ఉండవలసింది ఎందుకో తెలుసా? నా హృదయాన్ని ప్రభు చూస్తున్నాడు, నా యథార్థతని, నా నమ్మకత్వాన్ని.
నేను నీతిగా ఉన్నానా లేదా, పరిశుద్ధంగా ఉన్నానా లేదా, నా హృదయం ఎలా ఉంది అని మనము భయముతో ఉండి మన జీవితాలు మార్చుకునే వారంగా ఉండాలి. ఏం చేయాలి? మన జీవితాలు మార్చుకోవాలని. అందుకే ఇక్కడ చెప్తున్నాడు కదా ఈ భక్తుడు, ఇర్మియా భక్తుడు, ఎలా ఉందంటమ్మా హృదయము? చాలా మోసం చేస్తాం మనం, చాలా మోసం చేస్తాం కదా. హృదయంలోనేమో చాలా కుళ్ళు కుతంత్రం ఉంటుంది కదా, స్వార్థము అసూయ ఉంటుంది, కోపం ఉంటుంది, వాంచలేని తనం ఉంటుంది, సనుగుడు గొలుగుడు ఉంటుంది, వాళ్ళని ప్రేమించలేని స్థితిలో ఉంటాము, ఒక వ్యక్తి మీద ఆయాసంగా ఉంటాం. కానీ పెదవులతో ఏం చేస్తాం? నవ్వుతూ మాట్లాడతాం. ఆశిస్తే బాగున్నారా, కానీ నాకు ఆమె మీద ఏముంది? చాలా ద్వేషం ఉంది, కోపం ఉంది. కానీ ఈ పై రూపముతో నేనేం చేస్తున్నాను? నాలో ఉన్న ప్రతి పాపము కూడా దాచేస్తున్నాను. కానీ తెలిసిన ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు ప్రభు? తెలిసిన ప్రభు మన హృదయాలు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. చదవండి. అది ఘోరమైన వ్యాధి కలది కానీ దాన్ని గ్రహింపవాడు ఎవడు? ఏమంటండి? అది ఎటువంటిదంట? ఘోరమైన వ్యాధి కలది. ఏమంటండి? ఘోరంగా ఉంటుంది వ్యాధి. దాంట్లో మన శరీరానికి వ్యాధి వస్తే తొందరగా నయమైపోతుంది. ఎలా నయమైపోతుంది? ఎలా నయమైపోతుందండి? డాక్టర్ దగ్గరికి వెళ్తాం, తెలిసిపోతుంది. వాసిందా లేదా కొయ్యబడ్డదా, పుండనిందా మనకి తెలిసిపోతుంది, డాక్టర్ కూడా తెలిసిపోతుంది. కాబట్టి మందులు వాడతాము, అది తగ్గిపోతుంది. కానీ హృదయంలో ఉన్న వ్యాధి మనకి తెలియదు. ఎవరికి తెలుసు? యేసయ్యకే తెలుసు. యేసయ్యకే తెలుసు. చూడండి, మొన్న నేను కన్ను ఆపరేషన్ చేయించుకున్నాను. అది మీ అందరినీ పాస్టర్ చెప్పితేనే మీకు తెలుసు కన్ను ఆపరేషన్ అయిందని. లేకపోతే మీకు తెలుస్తుందా? ఎందుకు తెలియదు చెప్పండి? కనపడదు కాబట్టి. గాయం లేదు, ఒక వాపు లేదు, ఒక పుండు లేదు, ఏమీ లేదు. పోనీ దానికి ఏమైనా కట్లు కట్టేసి దానికి ఏమైనా వేసేసాడా, బ్యాండేజ్ వేసేసాడా? అయ్యో ఏంటి బ్యాండేజ్ ఉంది ఏంటో మనమే అడగవచ్చు. కానీ ఏమీ కూడా లేదు. చేసిన గంటన్నరకి ఈ పెట్టిన బ్యాండేజ్ కట్టు అంతా కూడా ఓపెన్ చేసేసారు. చూశారు, ఒకసారి బాగానే అయింది ఆపరేషను అని పంపించేశారు. కానీ వ్యాధి ఎక్కడుంది? ఏమండి? కళ్ళలో ఉంది. కానీ డ్రాప్స్ ఎన్నిసార్లు ఏమన్నారో తెలుసా? 60 రోజుల 6 వారాలు అంటండి. 6 వారాలు అంటే నెల 15 రోజుల. చూసారా? పైకి ఎవరికి కనిపిస్తలేదు అది. ఇప్పుడు చేయించుకున్న నాకు తెలుసు, చేయించిన ఈయనకు తెలుసు. అంతేనండి. చెప్తే మీకు తెలిసింది, చెప్తే మీకు తెలుసు. మరి పొద్దుడికి సాయంత్రానికి చాలా సార్లు డ్రాప్ చేస్తూనే ఉంటాడు. అలాగే మన హృదయాలు కూడా చాలా వ్యాధి కలుగుతుంది. చాలా వ్యాధి ఉంది. అంటే ఏ వ్యాధి అండి చెప్పండి? ఏంటి వ్యాధి? ఏమా? మోసకరమైనది. దేవుణ్ణి గాయపరిచే వ్యాధి, మనుషుల్ని మోసం చేసే వ్యాధి, మనుషుల మీద ద్వేషం పెంచుకునే వ్యాధి, ప్రేమించలేనిది, కరుణించలేనిది, కృప చూపించలేనిది, జాలి చూపించలేనిది, క్షమించలేనిది. ఇవన్నీ ప్రభు మనలో ఉండాలి అన్నాడా? ఏమన్నాడమ్మా? ఇవన్నీ మనలో ఉండమన్నాడా? ఉండాలి మీకు పర్వాలేదు అన్నాడా? ప్రభు మనసు ఎలా ఉంటుంది కొంచెం చెప్పండి. ప్రభు హృదయము ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించు. వాళ్ళు ఎలాగన్నా ఉండని, నేను చెప్పాను నువ్వు ప్రేమించు అంతే. శత్రువును కూడా ప్రేమించు.
నిన్ను వాడు కొట్టెళ్ళాడా, నిన్ను తిట్టెళ్ళాడా, నిన్ను గాయపరిచెళ్ళాడా, అయినా ప్రేమించు. నిన్ను హింసిస్తున్నాడు ఒకడు, చాలా భయంకరంగా హింసిస్తున్నాడు, అయినా ఏం చెయ్యి? ప్రార్థన చెయ్యి అతని గురించి. అయ్యా మార్చండి ప్రభువా, అతన్ని మార్చండి ప్రభువా. అంతేకాని నీలో ఘోరమైన వ్యాధి ఉంచుకున్నావు అనుకో దేవునికి సాక్షిగా ఉంటావా? ఇప్పుడు ఎందుకు? అందుకే మీకు సాక్ష్యాలు లేవు. నేను పోటీ వారం చెప్పేది ఇదే. ఏమన్నా చెప్పగలుగుతున్నారా? ఏమ్మా, ఇదిగో నా జీవితంలో ఇది జరిగింది, దేవుడు మేలు చేశాడు, ఇదిగో నా భర్త మారాడు, లేకపోతే నా బిడ్డలు మంచి భవిష్యత్తులో ఉన్నారు, వాళ్ళు చదువులో ప్రార్థనలో ఉన్నారు అని చెప్పగలుగుతున్నారా మీరు? ఎందుకు చెప్పలేకపోతున్నారు? మన హృదయాలు ఎలా ఉన్నాయి? వ్యాధితో ఉన్నాయి మన హృదయము. మనం చేసిన ప్రార్థన ఆ రాజ్యముకు వెళ్తుందని మీకు ఏమన్నా నమ్మకం ఉందా? ఏమండి? పరీక్షించుకోమని చెప్తున్నాడు ప్రభు. ఘోరమైన వ్యాధి కలది నీ హృదయము అనేసి ప్రభు చెప్తున్నాడు కదా. మరి ఈ వ్యాధితో ఉన్న మనము ప్రార్థన చేస్తే అక్కడికి వెళ్తుందా? చెప్పండి మీరు. ఒకవేళ నా ప్రార్థన వెళ్తుందని మీకు నమ్మకం ఎవరికన్నా ఉందా? గట్టిగా చెప్పగలుగుతారా? గుండె మీద చేసి చెప్పండి, నా ప్రార్థన దేవుడు విన్నాడు, నాకు ప్రతిఫలం ఇచ్చాడని చెప్పండి. చెప్పలేరు. ఎందుకు? వ్యాధితో ఉంది హృదయం. మనము మంచి వస్త్రాలతో కప్పేస్తున్నాము హృదయాన్ని. చూడగలవాడు ఎవరు? మనల్ని సృష్టించిన దేవుడు మాత్రమే ఆ హృదయాన్ని చూస్తున్నాడు. ఇంకేమన్నాడు? మా చదవండి. అందరూ వచ్చినట్టున్నారు. ఫుల్ అయిపోయింది. నన్ను పోయి వంటకెళ్ళి కూర్చున్నామ్మా. ఎవరికి తినాలి అంటుంది. ఎవరికి తిన్నాం వెనకొలకు లేదు. వెనక ఫోన్ చేసి అమ్మ మీరు రాండి అంటే ఇదే వాక్యం అంటాడు. వాక్యం అయితే ఏముంది, మీరు రాండి ముందు పోయింది. అది చెబుతున్నాను అన్నమాట రమేశ్వర ముందు అన్నం తినండి, తర్వాత జనం పెద్దగా వచ్చారు కదా, అదే ముందు ఫోన్ చేసేయండి, తర్వాత వాక్యంలోకి వెళ్దామన్నాడా? ప్రేమన్న దేవుని బిడ్డలారా, మనము దేవుని మాటలు ఎప్పుడైతే చాలా జాగ్రత్తగా వింటామో, దాన్ని అనుసరిస్తామో, దాన్ని మన హృదయంలో చేర్చుకుని నెమరు వేసుకుంటామో, దాని ప్రకారంగా జీవిస్తామో, హృదయము ఇక వ్యాధి ఉండదు హృదయంలో. ఎందుకు? ఈ వాక్యము సరి చేస్తుందని ప్రభువే చెప్పాడు మనకి. వాక్యము చదువుతున్నావా, ధ్యానిస్తున్నావా, పోనీ వింటున్నావా, పోనీ ఆదివారం వచ్చి మరి ఎలా పోతుంది రోగం? ఇప్పుడు డాక్టర్ దగ్గరికే కదా వెళ్తేనే కదండి మన రోగం పోతుంది. ఆయన ఏదో మెడిసిన్ ఇస్తాడు, ఇంజక్షన్ ఇస్తాడు, అప్పుడు పోతుంది. నువ్వు వాక్యం అనే మెడిసిన్ దగ్గరికి రావట్లేదు, ఇంజక్షన్ చేయించుకుంటలేదు, నువ్వు ఎట్లా పోతుంది రోగం? ఇప్పుడు ఇందాక నేను ఒక స్టోరీ చెప్పాను కదా, ఆమె దేవుడి మాట వింటే, సేవకుడు మాట వింటే నలుగురు చచ్చిపోకపోతుండే. ఆమె మనసు పశ్చాత్తాపడుతుండే, అమ్మో నిజమే కదా, నాకు రక్షణ లేదు, నేను ఇప్పుడైనా సరే దేవుడి దగ్గరికి వెళ్ళి రక్షణ పొందుకుంటాను అని అనుకునేమో ఆమె. ఆ కుటుంబం అంతా బతుకుతుందేమో. ఇప్పుడు నేను ఆ నలుగురు చచ్చిపోయారు అని చెప్తున్నాం కదా, హృదయంలో మనం కూడా చచ్చిపోయే ఉన్నాం. హల్లెలూయా. వాళ్ళు అదేంటి శరీర సంబంధంగా చచ్చిపోయారు, మన ఆత్మ సంబంధంగా చచ్చిపోయాం మనం. అవునా కాదా? ఏముంది మన హృదయంలో? వ్యాధి ఉంది. ప్రేమాన దేవుని బిడ్డలారా, ఇంకా కింద ఏమన్నాడు చదువుమా. దానిని గ్రహింపగలవాడు ఎవడు? వాడి ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును
పరిశోధించువాడను ఆంద్రియములను ఉమ్. పరీక్షించువాడను. చాలమ్మా. హృదయాన్ని గ్రహించువాడు ఎవడు? ఎవరికైనా తెలుసా? సరే, తాపస్కి భార్య ఆమె, ఇద్దరు సగభాగం, ఒకే శరీరము. అతను హృదయమాను చూడగలిగిందా? చెప్పండి. ఏమ్మా, నువ్వు సగభాగము, ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు, సంసారం చేస్తున్నారు, పిల్లలు కన్నారు, ఇప్పటికీ కలిసే ఉన్నారు. మరి ఆయన హృదయం నీకు తెలుసా? నీ భర్త గురించి నువ్వేమైనా చెప్పగలుగుతావా? మరి నీ భార్య గురించి నువ్వు చెప్పగలుగుతావా? చెప్పలేవు. ఎందుకు? ఆ వ్యాధి ఎవరికి కూడా ఎవరికి తెలుసు అంట? ఏమన్నాడు ప్రభు అక్కడ? దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకడి ప్రవర్తనను బట్టి వాడి క్రియలను బలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, ఆంద్రియములను పరీక్షించువాడు నేను. చాలండి. ఒకడి క్రియలను బట్టి, మన క్రియలను బట్టి ప్రభు ఏం చేస్తాడంట? అతనికి ప్రతిఫలం ఇచ్చినా, హృదయము పరిశోధించినా. ఏమన్నాడు? ఏ క్రియలవి? ఆత్రయములు అంటే హృదయములో ఉన్నవి. అవన్నీ పరిశోధించి వాడను ఎవరు? యెహోవా దేవుడే. మనలో ఎవరు కూడా దాన్ని పరిశోధించి వాళ్ళు ఎవరు కూడా లేరు అంటున్నారు. అంటే ఇక్కడ క్రియ అని దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, చూడండి, హృదయములో ఈ వ్యాధి, ఈ పాపము, ఈ అపరాధ దోషములు, పగ, ప్రతీకారము, ఇవన్నీ ఉన్నవాడికి ఏ ఫలం ఇస్తాడు దేవుడు? ఏ ఫలం ఇస్తాడు? మరణ ఫలమే ఇస్తాడు, మృత ఫలము ఇస్తాడు. లేదు, మారాడు, మార్పు చెందాడు, మార్పు చెందింది, అన్నీ విడిచిపెట్టేసింది, చెత్త అంతా కాల్ చేసుకుంది, హృదయంలో ఉన్న చెత్త పరిశుద్ధాత్మతో నింపబడ్డది, దేవుడి మాట చొప్పున నడుచుకుంటుంది, ప్రభు ఎలా ఉండమన్నాడో అలా ఉంటున్నాడు. అప్పుడు ఆ క్రియను ఎవరు చూస్తారు? యేసయ్య చూస్తాడు. ఏ ఫలం ఇస్తాడు? ఆత్మ ఫలాలు ఇస్తాడు. హల్లెలూయా. ఆత్మ ఫలాలు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి మన క్రియను ఆయన నిర్ణయిస్తాడు. నిన్ను ఎక్కడ పెట్టాలి, నీ గురించి సాక్ష్యం నేను ఏం చెప్పాలన్నది అక్కడ దేవుడు నిర్ణయిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆటోమేటిక్గా చెప్పచ్చు, వాళ్ళ ప్రవర్తనలు బట్టి చెప్పవచ్చు. ఎవరు మారారో ఎవరు మారలేదో వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయో ఎలా చెప్పొచ్చు అన్నాడు దేవుడు? క్రియను బట్టి చెప్పొచ్చు అన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3 నుంచి చదవండి. 33 38 అండి. 33 అధ్యాయము 38 అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి అమ్మా. గోడతట్టు తిప్పుకుని యెహోవా యథార్థ హృదయమైన సత్యముతోను నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని. చాలండి, ఆపండి. ఇక్కడ ఏమంటున్నాడు? గోడ తట్టున ఏం చేశాడు? గోడ తట్టున తిప్పుకొని యెహోవా యథార్థ హృదయముతో ఉండిన సత్యముతోను నీ సన్నిధిని నేను ఎట్టు నడుచుకుంటున్నానో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్టు జరిగించుతునో
కన్నీళ్లతో. ఎవరండి ఈయన? భక్తుడైన ఆయన గొప్ప భక్తుడు. అంత భక్తుడైనప్పటికీ కూడా యెషయా వచ్చి చెప్తాడు, అయ్యా హిజ్కియా గారు, మీరు చనిపోబోతున్నారు, మీ ఇల్లు చక్కబెట్టేసుకోండి, మీకు మరణం వస్తుంది, మీరు ఇల్లు చక్కబెట్టుకోండి అని యెషయా భక్తుడు వెళ్ళి ఆయనకి హిజ్కియాకి చెప్తాడు. చెప్పినప్పుడు అతనిలో ఏం మంచి క్రియలు లేనప్పుడు ఏం చేస్తాడు? ఏడుస్తా కూర్చుంటాడు. లేకపోతే అయ్యా ఇప్పుడైనా నన్ను కరుణించయ్యా, కృప చూపించయ్యా, నన్ను మార్చయ్యా, నన్ను బాగు చేయి ప్రభువా, నన్ను స్వస్థపరిచి బ్రతికిచ్చయ్యా అని ప్రార్థన చెయ్యాలి. అతనికి ఏముందంటే రాసపుండు ఉందంట. ఇప్పుడు మన భాషలో అది క్యాన్సర్. అప్పుడు ఏమనివ్వరంటే రాసపుండు అంట ఉంది, దానివల్ల నువ్వు చనిపోతావు అని మరి హిజ్కియాకి యెషయాతో చెప్పి పంపిస్తాడు. వెళ్ళి చెప్పు అతనిగా చనిపోబోతున్నాడు, ఏం చెయ్యి, నీ ఇల్లు చక్కబెట్టుకో. అంటే నీకేమేమి ఉన్నాయో చూసుకో, నీ కుటుంబాన్ని చూసుకో, ఇంకేమున్నాయో చూసుకో అంటే ఇక్కడ హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఏమని చేస్తున్నాడు? ఎవరున్నారు యథార్థ హృదయంతో? హిజ్కియా యథార్థ హృదయంతో ఉన్నాడండి. ఎలా ఉన్నాడంట? ధైర్యంగా చెప్తున్నాడు, ధైర్యంతో చెప్తున్నాడు ఆయన, అయ్యా నా యథార్థమైన హృదయమును నువ్వు చూడలేదా? ఇంకేమన్నాడమ్మా అక్కడ? ఉండినను సత్యముతోను నేను నీ సన్నిధిని నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలమైన సమస్తమును నేను ఎట్లా జరిగించుతున్నో నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చూస్తున్నాడు ప్రభువు, ఇది చూస్తున్నాడు. నువ్వు క్రమంగా చర్చకొచ్చావా చూడట్లేదు, నువ్వు పాటలు పాడేవా, ఆరాధన చేసేవా చూడట్లేదు, నువ్వు వాక్యం చదివావా, వాక్యం చెప్పావా చూడట్లేదు. నీ హృదయం ఎలా ఉంది? ఇందాకేం చదివాం మనము? ఘోరమైన వ్యాధి కలిగి నీ హృదయం అన్నాడు. నీ క్రియను బట్టి, నీ ప్రవర్తన బట్టి నీ ప్రతిఫలం ఇస్తాను అన్నాడు. ఇక్కడ మరి ఆ విధంగా యథార్థమైన హృదయంతో దేవుని పని చేశాడు కాబట్టి ఈ హిజ్కియా ఎంత ధైర్యంతో అడుగుతున్నాడండి. చేశాడు కదా, అలా ఉన్నాడు కదా ఆయన. మరి మనం చెప్పగలుగుతామా? అయ్యా నీ దృష్టికి నేను యథార్థమైన హృదయంతో ఉన్నానయ్యా, నువ్వు ఇష్టపడ్డట్టే ఉన్నానయ్యా, నువ్వు కోరుకున్నట్టే నేను జీవిస్తున్నానయ్యా, బ్రతుకుతున్నానయ్యా అని చెప్పగలుగుతున్నామా ఈ రోజున మనం? ఏమ్మా చెప్పుతున్నామా ఆ మాట? మరి చేయగలుగుతున్నామా పని? అలాగా హిజ్కియా గోడ తట్టు కన్నీళ్లు విడుస్తున్నాడంట, తల పెట్టి ఏడుచుకుంటూ. దేవుడు విన్నాడంటారా వినలేదంటారా? చదవమ్మా, చదువు. హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లా అనము. చాలా ఆగండి. ఇక్కడ యెషయా వచ్చి చెప్పాడు. చెప్పాక హిజ్కియా వెంటనే, ఆయన చెప్పిన వెంటనే ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన భక్తుడైన హిజ్కియా. చాలా జాగ్రత్తగా వినండి దయచేసి. ఏదో నన్ను చూసినట్టే ఉంటున్నారు కానీ వాక్యం వింటున్నారో లేదో నాకైతే అర్థం కాదు. ఎవరి పనిలో వాళ్ళు ఉంటున్నారు. చెప్పి 4 అడుగులు వేసాడు. ఎవరు? యెషయా భక్తుడు. ఇక చెప్పేసి వచ్చేయమన్నాడు దేవుడు, వచ్చేయమన్నాడు కదా అని 4 అడుగులు వేసేటప్పటికి వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది వాక్కు? యెషయా దగ్గరికి వెళ్ళిపోయింది. యెషయా, నేను హిజ్కియా ప్రార్థన నేను విన్నానయ్యా,
హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క 5-10 నిమిషాల్లోనే జరిగింది ఇదంతా. నేను విన్నాను ఆయన ప్రార్థన. మళ్ళీ వెనక్కెళ్ళు. చూసారా ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు. ఎందుకు అంత గొప్ప కార్యం చేయవలసి వచ్చింది? దేని గురించి చేయవలసి వచ్చింది? ప్రభు మన నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? హృదయం. హృదయము. ఏమన్నాడు? నీ బలులు నీ అర్పణలు నాకు అక్కర్లేదు, కానీ నలిగిన హృదయముతో నలిగిన హృదయముతో నువ్వు నా సన్నిధిలో ఆరాధించు. విరిగిపోవాలి నీ హృదయము, నలిగిపోవాలి నీ హృదయము. పైన భక్తి వద్దు మనకి. ఎవరో చూడాలని ప్రార్థన చేయొద్దు. మనం ఎవరో చూడాలని బైబిల్ పట్టుకుని చర్చకు వచ్చేయద్దు. మానవలసింది ఏంటో తెలుసా? హృదయము. దేవుడు చెప్పింది చెయ్యి. నా ఆజ్ఞలు గైకోను అన్నాడు. నా ఆజ్ఞలు గైకోను, నా చిత్తాన్ని నెరవేర్చు అన్నాడు. ఇది ఎవరు చేశారు అంటే హిజ్కియా చేశాడు. చదవండమ్మా మళ్ళీ. హిజ్కియా కన్నీరు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్యము యేసయ్యకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లా అనెను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇక 15 సంవత్సరములు ఆయుష్కాలం నీకు ఇచ్చేదను. చాలండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాడు దేవుడు? అతను మరణం దగ్గరకు వచ్చింది, ఇక చనిపోతాడు, వెళ్ళి చెప్పేసిరా అని చెప్పాడు. కానీ ఎప్పుడైతే హిజ్కియా మళ్ళీ ఆయన యథార్థమైన హృదయంతో దేవుడి కోసం ఏం చేశాడు, దేవుడి పని చేశాడు, దేవునికి నమ్మకంగా ఉన్నాను అని జ్ఞాపకం చేసుకుంటూ కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. నా యథార్థత హృదయాన్ని చూసావా అయ్యా, జ్ఞాపకం చేసుకోండి ఒకసారి నన్ను అని ఎప్పుడైతే కన్నీళ్లు విడిచాడో దేవుడు వెంటనే ఏమైపోయాడు? మనసు కరిగిపోయింది, సంతోషపడిపోయాడు దేవుడు. నిజమే అని మళ్ళీ యెషయాని వెనక్కి పంపించి ఏం చేశాడండి? 15 సంవత్సరాలు. హల్లెలూయా, 15 సంవత్సరాలు ఆయనకి అక్కడ ఆయుష్ ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. దేన్ని బట్టి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు? ఏ హృదయం అంట? యథార్థమైన హృదయం. ఈ హృదయము ప్రభు కోరుకుంటున్నాడంట. దావీదుని ఏమన్నాడు? దేవుడు దావీదు గురించి ఏం సాక్ష్యం చెప్పాడు? దావీదు ఏం చేశాడు? ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ఏమా ఏ విధంగా సేవ చేశాడు? ఏ విధంగా? ఇవన్నీ చూడలేదు. కానీ ఏమన్నాడు దేవుడు? దావీదు నా హృదయానుసారుడు. అంటే నా హృదయంలో ఉన్న కట్టడాలు, ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం ఏమైందో ఎవరు తెలుసుకున్నారు అంటే దావీదు ఒక్కడే తెలుసుకున్నాడు. దేవుడు నన్ను బట్టి ఏం కోరుకుంటున్నాడు, నేనేం చెయ్యాలి, ప్రభు కోసము ఏ పని చెయ్యాలి, ఎలా బ్రతకాలి, ఈ దేవుడు నన్ను బట్టి ఏం ఆలోచిస్తున్నాడు అని తెలుసుకున్నాడు. కాబట్టే దేవుడు ఏమంటున్నాడు? ఏమేమో చేశాడు దావీదు, అవన్నీ గురించి గుర్తు చేసుకోలేదు. కానీ నా హృదయానుసారుడు దావీదు. మరి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? ఏమా ఏం కోరుకుంటున్నాడు? మన హృదయం ఎలా ఉండాలంట? యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. లోన ఏదుందో నోటంటే అదే రావాలి. ఓకేనా? ఇంకా మారలేదు. మన హృదయంలో చెత్త ఉంది, పనికిరాని తీగలున్నాయి, పాపం ఉంది. ఏం చేయాలి? ఏం చేయాలండి? దాన్ని తీసేసుకోవాలి. ప్రభు పాదాల దగ్గర పట్టుకుని అడగాలి, ప్రభువా
అయ్యా నేను పైకి నేను భద్రాలుగా కనపడుతున్నాను, యథార్థవంతురాలని చెప్పుకుంటున్నాను, కానీ అది నిజము కాదు, అది వాస్తవం కాదు ప్రభా, నన్ను మార్చండి ప్రభా. హిజ్కియా యథార్థంగా ఉండి దేవుడు పనిచేశాడు కాబట్టి అతన్ని బ్రతికించడమే కాదు, కానీ 15 సంవత్సరాలు, అబ్బా ఎంత గొప్ప భాగ్యం అంటే అది. ఆయుష ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు యథార్థవంతుడు అయ్యా, నువ్వు నమ్మకంగా నా కోసం పనిచేసావని చెప్పితే చాలండి. నేనైతే అదే అంటాను. ఎట్లా మనలో ఇంకా సాక్ష్యములు లేదు అంటే మన హృదయాలు ఎలా ఉన్నాయి? ముందు చదువుకున్నాం, ఏం చదువుకున్నాం? బహు ఘోరమైన వ్యాధి కలది మన హృదయం. మన హృదయాలు మారలేదు. మారితే మనలో ప్రవర్తన అన్నాడు. అవును, నిజమే. మన ప్రవర్తనలు వేరే వాళ్ళు చూసి వీళ్ళు క్రీస్తు బిడ్డలు, యేసయ్య బిడ్డలు, వీళ్ళు రక్షింపబడ్డ వాళ్ళు, ఇది దేవుని మందిరానికి వెళ్తున్నారు అని సాక్ష్యం ఎవరు చెప్పాలి అంటే అన్యులు చెప్పాలి మన గురించి, లేకపోతే మన ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పాలి. ఎప్పుడు మన హృదయము మనం శుద్ధి చేసుకున్నప్పుడు, పరిశుద్ధంగా చేసుకుని ప్రతిరోజు కూడా మన హృదయాన్ని కడుక్కుంటూ శుద్ధి చేసుకుంటూ ఉన్నప్పుడు మన హృదయంలో ఏదైతే ఉంటుందో మరి బయటికి అదే వస్తుంది. వచ్చినప్పుడు మనం గ్రహించాలి, నా హృదయంలో ఏముంది, దేవునికి ఇష్టమైనది ఉందా, ఇష్టం లేనిది ఉందా, లోక సంబంధమైనవి ఉండి నా నోటమట వస్తున్నాయా, ఇలా ఉంటే నేను నరకానికి పోతాను. నువ్వు బాప్టిజం తీసుకున్నంతనే ఏమీ జరగదు. దయచేసి బాప్టిజం తీసేసుకున్నాం కదా, చాలా మంది అంటుంటారు సంఘాల్లో, కొంతమంది సంఘాలు అట్లా అదే వాడతారు, బాప్టిజం తీసుకున్నాం పర్లోక రాజ్యం వెళ్ళిపోతావు. అబ్బా, బాప్టిజం తీసుకుంటే పర్లోక రాజ్యం వెళ్ళిపోతావా? మరి ఈ క్రియలన్నీ ఎవరు చేయాలి? ఇవన్నీ ఎవరు చేయాలి? హిజ్కియా మరి ఎలా ఉన్నాడంట అంటే నువ్వు యథార్థము లేకపోయినా పర్వాలేదు, లోక సంబంధంగా జీవించినా పర్వాలేదు, పర్లోక రాజ్యం వెళ్ళిపోతావా? కాదు కదా. చూడండి, మూడోది మత్తయి సువార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం చదువు. అవునండి. కనికరం కల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయం శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చాలండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. వాళ్ళు ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. చూసారా హృదయము ఎంత మరి మనల్ని దేవుణ్ణే చూసేలాగా హృదయం ఉందంట. ఏది శుద్ధి చేసుకుంటే దేవుణ్ణి చూస్తామంట? హృదయం శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు. వాళ్ళు ధన్యులు. వాళ్ళు అంటే హృదయం మనం ఏం చేయాలి? ప్రతిరోజు ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవాలి. నువ్వు ప్రభు పాదాల దగ్గరికి వెళ్తున్నావంటే మీరు ఎలా చేస్తున్నారో ప్రార్థన మీకు చాలాసార్లు చెప్పాను నేను. ప్రార్థనకి నువ్వు వెళ్ళావు అంటే ముందు ఏం శుద్ధి చేసుకోవాలి తెలుసా? హృదయం శుద్ధి చేసుకోవాలి. నోటితో ఏం మాట్లాడావో నీ నోరు, నాలుక, పెదవులు అగ్నితో కాల్ చేసుకోవాలి. చూపులు, ఇవన్నీ మనం అవయవాలన్నీ కూడా ముందు శుద్ధి చేసేసుకుని పరిశుద్ధుడైన ప్రభు దగ్గర మనము కూడా పరిశుద్ధంగా ప్రార్థన చేయాలి. ఓకేనండి? పరిశుద్ధుడైన ఆ ప్రభు దగ్గరికి మనము కూడా ఆయన మన కోసం ఇచ్చిన రక్తంలో కడిగేసుకుని శుద్ధి చేసుకుని మనము కూడా పరిశుద్ధులుగా ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏమన్నాడు? హృదయ శుద్ధి గల వాళ్ళు
ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు. అంటే హృదయం పరిశుద్ధంగా లేదనుకోండి, చూస్తామా దేవుణ్ణి? చూడలేదు. మరి రేపు దేవుడి రాకడలో మధ్యాకాశం ప్రభు వస్తున్నాడు. మరి చూడాలంటే ఎలా ఉండాలి మనం? ఏమండి కదా? ప్రభువుని చూడాలంటే హృదయం ఎలా ఉండాలమ్మా? శుద్ధిగా ఉండాలి. ఇవన్నీ చేయాలంటే దేవుడు మనకి చెప్పినవన్నీ కూడా చేయాలా మానేయాలండి? చేయాలి. మరి చేస్తున్నామా? ఏమండి? ప్రభువు మనకి ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా గైకొంటున్నామా? నెరవేరుస్తున్నామా? ఆ ప్రకారంగా జీవిస్తున్నామా? ఎలా ఉన్నాం? ఇప్పుడు నెరవేరిస్తేనే కదా నీ హృదయం శుద్ధి అవుతుంది. నెరవేరిస్తేనే కదండి మన హృదయం శుద్ధి అవుతుంది. నెరవేరుస్తున్నామా? కంటిన్యూ చేయమని చదవండి. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఏమంటండి? హృదయము శుద్ధి చేసుకుంటే ఆయనను చూస్తాము. మళ్ళీ ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి? సమాధానం. వారు దేవుని కుమారులు అనబడదు. ఓకే, చూస్తారు. తర్వాత ఆయన కుమారులు అనబడతారు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు. నీతి నిమిత్తము ఏం చేయాలంట? హింసింపబడతామంటే ఏం చేయాలి? దూషింపబడాలి. అబద్ధాలు చెప్తారు, అబద్ధ సాక్ష్యాలు మన మీద వేస్తారు, నిందలేస్తారు. అవన్నీ ఏం చేయాలి? భరించాలా? వాళ్ళ మీద ఎదురు దెబ్బలాడాలా? దెబ్బలాడట్లేదు కదా, భరించాలి. చూడండి, ద్వితోపదేశ కాండము 11వ అధ్యాయము ఒక్కసారి చూద్దాం. మీ మాటలు ఇక్కడ ఏం చెప్పాడు? ఆ, 11వ అధ్యాయము చదవండి అమ్మా, చదవమ్మా. 11:16 నుంచి. మీ హృదయము మాయలో చిక్కి తావ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకూడదు. మీరు జాగ్రత్త పడుడి. లేని ఎడల యెహోవా మీ మీద కోపడి ఆకాశం మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవాకి మీకు ఇచ్చుచున్న ఈ మంచి దేశమును ఉండకుండా మీరు శీఘ్రంగా నశించెదరు. చాలండి. పైనుంచి చదవమ్మ, 11 నుంచి. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్షజలము తాగును. అది దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరం రాది మొదలుకుని సంవత్సరం అంతవరకు ఎప్పుడు దాని మీద ఉండదు, ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను ఎలాగా? పూర్ణ ఆత్మతోను పూర్ణ హృదయముతోను ఎవరిని సేవించండి? ఎవరినండి? మరి మనం చేస్తున్నామా పని? ఏమ్మా, చేస్తున్నామా పని? చేయట్లేదు. అసలు దేవుడు గుర్తేరాడు మనకి. ఆదివారం చర్చికి వస్తే గుర్తొస్తాడు. ఇంకేమంటున్నాడు? మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకు ఇచ్చుచున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడల. ఎవరిని? ఆయనను ప్రేమించి నేను ఇస్తున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వాన కడవరి వానను దాని కాలమున
ఇక్కడ ఏం చెప్తున్నాడు? పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను ఏం చేయాలి? ఏం చేయాలండి? ఆయనను ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఎట్లా? జాగ్రత్తగా గైకొనాలి, జాగ్రత్తగా గైకొనమన్నాడు. కాబట్టి మనము జాగ్రత్తగా గైకొంటున్నామా అంటే జాగ్రత్తగా గైకొంటున్నాం. అసలు జాగ్రత్తగా కాదు, యాదబలంగా కూడా గుర్తు చేసుకుంటలేదు. మత్తయి సువార్త చూడండి ఒక్కసారి మత్తయి దగ్గర చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి చదవండి. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, నేను మీతో చెప్పుతున్న మాట వినండి. మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులుగా ఉండాలి అంటే ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి అనుకుంటే ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన ఆజ్ఞను శిరస వహించండి అంటున్నాడు. చదవమ్మా. మీ శత్రువులను ప్రేమించుడి. ఎవరు చెప్పారు ఈ మాట? యేసయ్య. ఇది వినకపోతే అర్థమవుతుందా మీకు? ఏం చేయమన్నాడు? శత్రువులను ప్రేమించు. నీ తండ్రికి నువ్వు కుమారుడుగా ఉండాలి అనుకుంటే, కుమార్తెగా ఉండాలి, ఆ పరలోక రాజ్యం నేను చేరాలి అనుకుంటే ఏం చేయి? నువ్వు నీ శత్రువును ప్రేమించు. మిమ్మల్ని హింసించుచు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదన మంచివారి మీదన తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదన అవినీతి మంతుల మీదన వర్షం కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించని ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేయనదేమి? అన్యజనులు అలాగ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండెదరు. ఏమంటండి? నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి ఈ తండ్రి చెప్పినట్టు చేస్తే నువ్వు కూడా పరిపూర్ణంగా ఉంటావు అంటున్నాడు. నీ తండ్రి చెప్పిన ఆజ్ఞలు నువ్వు గైకొంటే, నెరవేరిస్తే ఎలా ఉంటావు? ఆయన పరిపూర్ణుడు, పరలోక రాజ్యంలో ఉన్నాడు. నిన్ను కూడా పరిపూర్ణంగా చేసి ఆ రాజ్యంకైనా తీసుకుని వెళ్తాడు అని వాక్యము తేటగా తెలియజేస్తుంది. చూడండి, ఇంకొక నేను ఒక 5 నిమిషాల్లో నేను త్వరగా ముగించేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 14 మొదటి నుంచి చదవండి. మీ హృదయమును కలవరపడనీయకుడి. ఏమంటండి? మీ హృదయములు ఏం చేయొద్దు. ఎందుకు కలవరపడుతున్నారు అంటున్నాడు దేవుడు. ఎందుకు కలవరపడుతున్నామంట మనం? ఇప్పుడు ప్రభు చెప్పాడు ఈ మాట మనకి అంటే మనకు ఏ విషయంలోనో కలవరపడుతున్నాం, అందుకే చెప్పాడు మనకి. అవునా కదా? ఆయనకు అన్నీ తెలుసు కదా. మన హృదయాన్ని ఎరిగిన వాడు మనం ఎందుకు కలవరపడుతున్నామో కూడా తెలుసు కదా. ఎందుకు కలవరపడుతున్నాం మనం? ఎందుకు కలవరపడుతున్నామంటే లోకంలో ఉన్నాం కదా. అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా? ఏమండి, లోకంలోనే సంపాదించుకుని అపవాదగాన్ని వెంబడించాలా, లేకపోతే ఇదిగో ఈ పాస్టర్లు చెప్పే వాక్యం వినాలా? దేనికి నేను లోబడాలి? ఏది నమ్మాలి నేను అన్నట్టుగా మన హృదయాలు ఏమవుతున్నాయంటే మనం అబద్ధికులము, దేవుడు కూడా అబద్ధికుడేమో అని ఆయన మాట వినం మనం కదా. ఇది అవునా కాదా, ఇది జరుగుతుందా జరుగుదా అని అవిశ్వాసం మనకి. అందుకే చెప్పాడు,
మీరు కలవరపడొద్దని ఓపెన్గా డైరెక్ట్గా చెప్పేశాడు మనకి. మీరు కలవరపడకండి, ఇదిగో నేను ఏం చేస్తున్నానో చూడండి అన్నాడు. ఏం చేశాడమ్మా? దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. ఏమొచ్చాలి? దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట ఏమున్నాయి? అనేక నివాసాలు ఉన్నాయి. అది మనం నమ్మం. అందుకే ముందే చెప్పాడు, ఉంచండి నా మీద విశ్వాసం. మీరు విశ్వాసం లేనోళ్ళు, మీరు అవిశ్వాసులు, మీరు మీ సంగతి నాకు తెలుసు అని ప్రభువు మరొకసారి మనకు చెప్తున్నాడు. విశ్వాసం ఉంచండి, అవి అనేక నివాసాలు నా తండ్రి దగ్గర కలవు. తెలడమ్మా, లేని ఎడల నేను లేని ఎడల మీతో చెప్పుదును. ఒకవేళ అక్కడ లేవనుకోండి, ఇల్లు ఏం చేస్తాడు? మనకి చెప్పేస్తాడు. 3.5 సంవత్సరాల లోకంలో ఉన్నాడు కదా, అప్పుడు చెప్పేస్తుండే, ఇదిగో మిమ్మల్ని బలపరచడానికి వచ్చాను, మీ పాపాలకు అడిగేటానికి నీకు ప్రాణం పెట్టాను, రక్తాన్ని చెందించానమ్మా, ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పునా లేదా ప్రభు? మనలాగా అబద్ధికుడా? మనం అబద్ధం ఆడతాము, దేవుడు అబద్ధం ఆడతాడా? ఒక విషయం జరిగింది నా విషయంలో. ఏంటి అంటే, ఒక సహోదరుడు పొద్దున ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి ఒక చిన్న సహాయం అడిగాడు. ఆయన అడిగిన సహాయము నా దగ్గర లేదు. మరి పాస్టర్ గారి దగ్గర ఉంది అన్న సంగతి నాకు తెలియదు, ఉందో లేదో కూడా నాకు తెలియదు. నేను ఆ సహోదరుడికి ఏం చెప్పానంటే, నాయన నువ్వు చిన్న సహాయం అడిగావు, నీ సహాయం ఏంటో నాకు తెలుసు, చాలా ఇబ్బందిలో ఉన్నావు, అది అవసరం ఇప్పుడు, కానీ నా దగ్గర అయితే లేవు నాయన, కొంత వేరే వాళ్ళది ఉంది, నీకు కావాలంటే నేను అవి ఇచ్చి అడ్జస్ట్ చేస్తాను నీకు అంటే, అది సరిపోదు, నాకు ఎంత కావాలో అంతే కావాలని ఆ సహోదరుడు అన్నాడు. అన్న తర్వాత సరే పర్వాలేదులే అనేసి పెట్టేశాడు ఫోన్. ఆయన నేను పెట్టేశాను. ఈయన కిందకు వచ్చాడు పాస్టర్ గారు. మీ పాస్టర్ అయ్యి కిందకు వచ్చాక చెప్పాను, ఒక బ్రదరు ఇలాగా ఒక చిన్న సహాయం కోరాడు, మరి నా దగ్గర లేవు అని చెప్పాను అంటే, అయ్యో అవునా, మరి వేరే ఉన్నాయి నా దగ్గర, కట్టవలసింది నేను కట్టలేదు, ఉన్నాయి రమ్మని చెప్పు అని ఫోన్ చేయని చెప్తూ ఫోన్ చేశాను. ఫోన్ చేశాక నా హృదయం అంతా కలవరము. నేను అక్కడ అబద్ధం ఆడినా లేదా? అబద్ధం ఆడాను నేను, కానీ నాకు తెలీదు. చాలా బాధపడ్డాను నేను. అయ్యో, ఈయన ఆ విషయం నాకు చెప్పుంటే నేను ఆయనకి చెప్పేద్దాను కదా, సరే బాబు ఉన్నాయి మీరు రండి తీసుకెళ్ళండి, లేకపోతే నేను అడుగుతాను ఆగండి అని అనేదాన్ని. డైరెక్ట్గా ఏం చెప్పేశాను, చేయలేను, సహాయం చేయలేను, లేవు. ఎప్పుడైతే ఈయన వచ్చి లేదు రమ్మాను తీసుకోమాను అనేటాడికి నా మనసు చాలా కలవరపడ్డది. ఏంటి నేను ఇలా చెప్పాను, నేను అబద్ధికురాలు అయ్యాను కదా, నేను నిజం చెప్పలేకపోయాను కదా. వాస్తవానికి నేను చెప్పింది కరెక్టే, కానీ అక్కడ తర్వాత ఇచ్చేటప్పటికి నేను అబద్ధం చెప్పాను అన్న బాధ నాకు కలవరం పుట్టించింది. నేను అన్నాను, అయ్యో అవునా, నాకు తెలియదు కదా నీ దగ్గర ఉన్నట్టు, నేను ఆ సహోదరుడికి ఇలా చెప్పాను అంటే, అయ్యో నేను కట్టవలసిందానికి కట్టలేదు, అలా ఉన్నాయి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడే కానీ యథార్థ హృదయంతో ఉంటే దేవుని దృష్టిలో మనం కూడా ఎలా ఉంటాము? నమ్మకంగా ఉంటాము, యథార్థంగా ఉంటాము, మనల్ని మెచ్చుతాడు, నచ్చుతాడు, ఆయన బిడ్డలుగా మనల్ని ఆ రాజ్యంకు తీసుకువెళ్తాడు. అవునా కాదు? చదవము. లేని ఎడల మీతో చెప్పుదును, లేని ఎడల మీతో నేను చెప్పాను అంటే అక్కడికి ఏం చెప్పాడు? ఉన్నాయి కాబట్టి ఉన్నాయి అని చెప్తున్నాను, లేకపోతే లేవని చెప్తున్నాను అనేసి ప్రభు మనకి సెలవిస్తున్నాడు. చదవమ్మా. మీకు స్థలములు సిద్ధపరచు వెలుచున్నాను, నేను వెళ్ళు మీకు స్థలములు సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండేలాగా
మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మన హృదయాలు ఎలా ఉన్నాయంట? కలవరపడుతున్నాయంట. ఏమంటున్నాడు? మీరు కలవరపడకండి. రెండోది ఏమన్నాడు? మీరు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా ఉంటే నేను వెళ్ళి మీకు సిద్ధపరిచి నేనున్న చోట మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళి ఉంచుతాను అని మనకి ప్రభువు నొక్కి ఒక్కాలించి చెప్తున్నాడు. ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్ళాలంటే ఇప్పుడు వరకు వాక్యం విన్నారు మీరు, ఎలా ఉంటే తీసుకెళ్తాడు. ఏమండి చెప్పండి, మా నోరిప్పండి. అర్థమైందా వాక్యం మీకు? ఎలా ఉండాలి? ముందేమన్నాడు? మనం నిర్భయాలు చదువుకున్నాం. ఏముంది? హృదయం మోసకరమైంది. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను బిడ్డలారా, ప్రభు చెప్పాడు, ఒంటి హృదయాల్ని గర్దించి బుద్ధి చెప్పి వాళ్ళు సరైన దారిలో తీసుకురమ్మని వాక్యం చెప్తుంది. ప్రభు చెప్పాడు, నేను అదే చేస్తాను. మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, మీరు బాగుపడాలి. మన హృదయంలో ఏ చెత్త ఉందో, ఏ పాపం ఉందో, లోకం ఉందో, ఆశలు కోరికలు ఉన్నాయేమో ఈ రోజే, ఈ క్షణమే ప్రమోకరించి, ప్రభువా ఇదిగోండి నా హృదయంలో ఈ పాపం ఉంది, ఈ చెత్త ఉంది, ఈ తీగలు ఉన్నాయి, దీనివల్ల నా ప్రార్థన మీ సన్నిధికి రావట్లేదు ప్రభువా, నేను యథార్థంగా ఉండలేకపోతున్నాను, నేనేమి నీ నుంచి సాక్ష్యం పొందుకోలేకపోతున్నాను. ఏమైనా చెప్పగలుగుతున్నారా? ఏమీ కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకు? మన హృదయం ఎలా ఉంది? వ్యాధి కలిగి ఉంది, భయంకరమైన వ్యాధితో ఉంది, రోగంతో ఉంది. అది కనపడుతుంది. ఎవరికి కనపడుతుంది? ప్రభువుకి ఒక్కడికే కనపడుతుంది. ప్రభు ఈ రోజు తేటగా మనతో మాట్లాడుతున్నాడు, నీ హృదయం మార్చుకో. ఇస్కియా హృదయము యథార్థంగా ఉంది కాబట్టి ఆయన ధైర్యంగా చెప్పగలిగాడు, అయ్యా నేను యథార్థమైన హృదయంతో నీ సన్నిధిలో నేను పని చేయలేదా అని కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే అతనికి రోగము తీసేశాడు. క్యాన్సర్ రోగము 15 సంవత్సరాలు ఆయనకి ఆయుష్ ఇచ్చాడు. ఎందువల్ల? యథార్థమైన హృదయం కాబట్టి. మనము కూడా యథార్థమైన హృదయము కలిగి ఉండటానికి సిద్ధపడదాం. ప్రేమన్న దేవుడు చెప్పండి అమ్మా. అదే మొన్న మా ఊళ్ళో బాబాయికి యాక్సిడెంట్ అయింది. కాదు దానికి మెత్తపడి మా ఊళ్ళో అంతా చదివేస్తుందట. మా కాపర్ నాకు ఫోన్ చేసింది, ఏమన్నా ఉంటే ఎలా ఏమన్నా సాయం చేస్తాం అయినా నాకు ఆడ ఉన్నాయి 60 పైసలు ఉన్నాయి, కానీ నేను సరే తమ్ముడు మళ్ళీ రేపు హైదరాబాద్ నాకు చూద్దామా నాన్న నా మనసులో అనుకున్నా. నేను ఆయన పైన మళ్ళీ మా ఆడికి వచ్చి చెప్పా, ఇట్లా సాగి తమ్ముడు ఫోన్ చేసింది ఇయ్యో దారి అన్నది. ఈరోజు మళ్ళీ నేను ఉదయమే ఫోన్ చేసేసిన, నాకు ఎంత ఉండేది ఉదయమే ఫోన్ చేసా అంటే అన్న సక్సెస్ అయిపోయిందన్న, ఆపరేషన్ చేసింది, ఇబ్బంది ఎంత అయింది లేదన్నా, మీరు దీంతో ఏదన్నా ఉంటే సాయం చేస్తుందన్న. హృదయం యథార్థంగా హృదయం ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు ఉన్నప్పుడు వాళ్ళ హృదయాన్ని దేవుడు, వాళ్ళ క్రియలు దేవుడు చూస్తాడు. పొద్దున చెప్పాడు కానీ ఇందాక ఆపేశాడు. ఆ యథార్థమైన హృదయంతో ఉన్నాడు ఆ సహోదరుడు, అతనికి అవసరత తీర్చాడు దేవుడు. హల్లెలూయా. అతను యథార్థమైన హృదయం కలవాడు కాబట్టి చాలా టెన్షన్ పడుతున్నాడు. అతను ఫోన్ బిజీ పాపం ఎవరెవరినో అడుగుతున్నాడు. కానీ అతని హృదయాన్ని చూసిన దేవుడు ఎవరో ద్వారా అతనికి సహాయము అందించాడు. ఎందుకు? హృదయం యథార్థంగా ఉంది. అతని గురించి నేనే సాక్ష్యం చెప్తాను. ఎందుకో తెలుసా? అతని ప్రవర్తన ఎలా ఉంటుందో నేను మాత్రం చూస్తున్నాను కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా మనము దేవునికి ఇష్టంగా, మనుషులు ఎవరో మెచ్చాలని కాదు, ఎవరో నన్ను చూడాలని కాదు, దేవునికి నీ హృదయం ఎలా ఉంది, ఇది ఈరోజు పట్టుదలతో మనం అందరం కూడా పట్టుదలతో, భయముతో, వణుకుతో హృదయాన్ని సరి చేసుకున్నాం. యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్య దగ్గరికి వెళ్ళి హృదయాన్ని సరి చేసుకో. ప్రాణం ఇవ్వటమే కాదండి, నీకు ఆయుష్ ఇస్తాడు, ఆ పరలోక రాజ్యాలను కూడా తీసుకువెళ్తాడు. అందుకు మన హృదయాన్ని
మనం సిద్ధపరచుకుందాం. దేవునికి నమ్మకంగా జీవిద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.